సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారంలో స్థానికులకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. 3-4 రోజులకు ఒకసారి వచ్చే ట్యాంకర్ దిక్కని జనం వాపోతున్నారు. చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోవడంతో నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో విష జ్వరాలు స్థానికులకు రావడం వల్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. సాగర్ నీళ్ల ద్వారా చెరువులు నింపాలని కోరుతున్నారు. నీళ్ళు సరిపోవట్లేదు. మాకు అందులో ఒకటి విష జ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతున్నారు ఊళ్ళో జనాలు. ఈ బిందెలు ఎక్కలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎన్నో గట్ట సాగర్ నీళ్లు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్లు వచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊర్లో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల, సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు. చాలా వరకు అట్నే ఆగిపోయినాయి. నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో. మాకు ఎట్లయినా చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు. బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా నీళ్లు రావట్లేదు. మా పరిస్థితి దీన స్థితిలో ఉంది. కావున మన ఇన్ఛార్జి గారు అయితే, స్పెషల్ ఆఫీసర్ గారు అయినా కూడా, కార్యదర్శి గారు అయినా, గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊర్ల మీద లక్షలు కుమ్మరించి కూడా ఈ రోజు నీళ్ళు ఎక్కడికి రావాలన్నా కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది. కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి